ఇక పుష్యమి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు చాలా సున్నితమైనటువంటి మనుషులండి. సున్నితత్వం అని చెప్పవచ్చు. ఇతరుల పట్ల దయతో ఉంటారు. ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నారనుకోండి, వెంటనే వారికి సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు. అంతకుముందు వీరికి వారికి శత్రుత్వం ఉన్నా పర్వాలేదు, కానీ అలాంటివి చూస్తే చలించిపోతారండి. హేతుబద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మంచి లక్షణాలు ఉంటాయండి 3వ పాదంలో జన్మించిన వారికి. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి జల సంబంధిత వృత్తులు, భూ సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. 3వ పాదంలో జన్మించిన వారు కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన, రొయ్యల ఫ్యాక్టరీలు కానీ, రొయ్యల చెరువు కానీ, చేపల చెరువులు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే జీవితంలో చాలా మంచిగా సంపాదించగలుగుతారు. ఈ పుష్యమి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చదువుపైన ఇంట్రెస్ట్ చూపించరండి. అల్లరితనం ఎక్కువగా ఉంటుంది. అంటే విద్యారంభం అనేది కొంచెం మందగొడిగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుండి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాల కాలం అనేది వీరికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్టడీస్ విషయంలోనండి. చదువు పైన ఎక్కువగా ఏకాగ్రతను చూపిస్తారు. బాగా చదవగలుగుతారు. మంచి సీట్లను సంపాదించగలుగుతారు. 23 సంవత్సరాల నుండి మళ్ళీ 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాల కాలం అనేది కేతుగ్రహ ప్రభావం వల్ల, కేతుదశ కారణంగా వివాహంలో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, వివాహం ఆలస్యం కావటం కానీ, స్థిరపడటానికి కొద్దిగా ఆలస్యం జరగటం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు 23 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య కాలంలో చాలా పేషెన్స్తో ఉండాలండి. అంటే చాలా ఓర్పు సహనంతో ఉండాలి. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మీకు శుక్రదశ అనేది నడుస్తుందండి. కాబట్టి జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. మీకు ఎక్కువగా ఒడిదుడుకులు ఎదురయ్యేదల్లా 23 నుండి 30 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 7 సంవత్సరాల కాలం కేతు దశలో. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.